నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశోత్కుల సింహ గర్జన. ఎందుకు కట్టాలి నా శిస్తు? నారు మోసావా, నీరు పెట్టావా, కోట కోసావా, కుప్పను వచ్చావా? ఒరేయ్ తల్లి కుక్క, కష్ట జీవుల ముష్టినెత్తుకొని తిరిగి బతికే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా? అని పెళపెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యలు ఉక్కు పాలు తాగాడు. తన భూమి ఒడిలోనే ఉనిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం పళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని గప్పమడిగిన దుష్టుడు? ఎవడు ఎవడా పగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు? బతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము చేసి మమ్ములడిగే దమ్ములొచ్చిన మమ్ములవడికి వచ్చరా? బతుకు జీవులు బతుకుమంటే ఉడుకు నెత్తురి ఉప్పెనైతే ఆ చంద్రకాంతుల గండ్ల గొంతని పండు కొరతని చూడరా? నా మన్నెత్తుల అల్లూరిని చుట్టుముట్టి మంది మాటలు పెట్టి వనపి రంగులెక్కు పెట్టి వండగుళ్ళు ఒక్కసారి పేర్చితే వందే మాతరం! వందే మాతరం అన్నది ఆకాశం. ఈ జెండ పసిపోసే చిరునవ్వురా దాస్య సంఖ్యలో తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసర రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా, మన వెలలేని త్యాగాల గడచరితరా. తన చనుబాలతో పోరు నేర్పిందిరా, ఉరి కొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మరా. వందే మాతరం మనదే గీతరం. వందే మాతరం మణిగే ప్రతినరం. జెండ పసిబోసే చిరునవ్వురా దాస్య సంఖ్యలు తెంచిందిరా. ఈ జెండ